ఫ్రెండ్స్, మనం హ్యూమన్ డిసీజ్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి డిసీజెస్ ఇచ్చి కాజేటివ్ ఏజెంట్ ఇచ్చి కరెక్ట్లీ మ్యాచ్డ్ అడుగుతున్నారు. ఇక్కడ మనకి డిసీజ్ చూసుకుంటే డిఫ్తీరియా, బ్యాక్టీరియా కరెక్టే. మీజిల్స్ ఫంగస్ అన్నారు, ఇన్కరెక్ట్. వైరస్, కలరా వైరస్ అన్నారు, ఇన్కరెక్ట్. బ్యాక్టీరియా, కాలా అజార్ ప్రోటోజోవన్ డిసీజ్ కరెక్ట్. మనకి కరెక్ట్లీ మ్యాచ్డ్ కాబట్టి ఆప్షన్ సి ఆన్సరు 1 and 4 ఓన్లీ. మనకి లూసెంట్స్ జనరల్ నాలెడ్జ్ బుక్లో హ్యూమన్ డిజీజ్ అని ఉంటాయి. ఇట్లా మనకి డిజీజు, ఎఫెక్టెడ్ ఆర్గాన్, పారాసైట్స్, క్యారియర్, సిమ్టమ్స్ అని ఉంటాయి. ఇక్కడ మనం చూసుకుంటే కాలా అజార్ ప్రోటోజోవన్ వల్ల వస్తుంది. తర్వాత నెక్స్ట్ కలరా బ్యాక్టీరియా వల్ల వస్తుంది, బ్యాక్టీరియా వల్ల వచ్చే డిజీజ్. నెక్స్ట్ మీజిల్స్ మనకి వైరస్ వల్ల వస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి డిజీజు ఎఫెక్టెడ్ ఆర్గాన్ ఇచ్చి మ్యాచ్ చేయమన్నారు. ఇక్కడ మనకి ఎన్సెఫలిటిస్ అంటే మనకి ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్రెయిన్. ఆ విషయం తెలిస్తే సికి క్యూ. ఈ ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోయి ఆప్షన్ 1 ఆన్సర్. ఇక్కడ మనకి తెలుగులో కూడా చూడండి. ఎన్సెఫలిటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్రెయిన్, సికి క్యూ. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫైలేరియా మనకి హెల్మెంతిస్ వల్ల వస్తుందన్నమాట. ఫైలేరియా ఎలిఫెంటిసిస్ అని కూడా అంటారు ఫైలేరియాని. నెక్స్ట్ మనకి ఇక్కడ మలేరియా మనం చూసాం కదా, మలేరియా ప్రోటోజోవన్ డిజీజ్. ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ లివర్ని ఎఫెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ మనకి టీబీ బ్యాసిలిస్. హూ డిస్కవర్డ్ ద టీబీ బ్యాసిలస్? టీబీ షేయా బ్యాసిలిస్ను ఎవరిని కనిపెట్టారు అంటే మనకి రాబర్ట్ కోక్. ఆన్సరు ఆప్షన్ 2. ఇక్కడ మనకి లూసెంట్ జనరల్ నాలెడ్జ్ బుక్లో డిజీజ్ బ్యాక్టీరియా వల్ల వచ్చే వాటి డిజీజ్ ఇచ్చి కింద నోట్లో ఇచ్చున్నారు. ఇన్ ద ఇయర్ 1882 జర్మన్ సైంటిస్ట్ రాబర్ట్ కోక్ డిస్కవర్డ్ ద బ్యాక్టీరియా ఆఫ్ కలరా అండ్ టీబీ. తర్వాత నెక్స్ట్ డిజీజ్ ఇచ్చి దాని సిమ్టమ్ ఇచ్చారనమాట. డయాబెటీస్ మిలిటస్ అంటే మనకి హై షుగర్ లెవెల్ ఉంటుంది, లో ఇన్సులిన్ లెవెల్ ఇన్ బ్లడ్. ఆప్షన్ 2 ఆన్సర్. మనకి డయాబెటీస్ మిలిటస్ ఉంటుంది, డయాబెటీస్ ఇన్సిపిడిస్ ఉంటుంది. డయాబెటీస్ మిలిటస్లో ఏంటంటే మనకి గ్లూకోజ్ కంటెంట్ ఇంక్రీజ్ అవుతుంది యూరిన్లో. నెక్స్ట్ డయాబెటీస్ ఇన్సిపిడిస్ అంటే మనకి ఎక్సెస్ యూరిన్ ఉంటుంది, నాన్ గ్లూకోజ్ యూరిన్ ఉంటుంది. నెక్స్ట్ మనకి వరల్డ్ డయాబెటీస్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 14th November. వరల్డ్ డయాబెటీస్ డే November 14. ఈ విధంగా మనకి హ్యూమన్ డిజీజ్లో ఆ డిజీజు ఎందువల్ల వస్తుంది, ఎఫెక్ట్ అయ్యే ఆర్గాన్ ఏంటి, సిమ్టమ్స్ ఏంటి, ఇలా మనకి డేస్ ఉంటే డేసు, ఎఫెక్ట్ చేసే మనకి పారాసైట్ని కనుగొన్నది ఎవరు, ఈ విధంగా మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి హ్యూమన్ డిసీజ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా ఒకసారి చూసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.